అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషు జ్యువెలరీస్. ఈరోజు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి. అదిరిపోతున్నాయి అసలు. కలెక్షన్స్ అన్నీ దగదగలాడిపోతున్నాయి. చాలా చాలా బాగున్నాయండి. అది కూడా చాలా చాలా తక్కువ ప్రైజెస్లో తీసుకొని వచ్చాను మీకోసము. తప్పకుండా త్వరగా కూడా బుక్ చేసుకోండి, త్వరగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి నేను వీడియోస్ పెట్టగానే. ఓకేనా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఇంకా నేను మంచి మంచి కలెక్షన్స్ తీసుకొని వస్తానండి మీకోసము. నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఓకేనా? నేను ఇప్పుడు చూస్తున్న జ్యువెలరీలో కూడా ఏమైనా బ్లర్గా కనిపిస్తుంది అని అంటే సెట్టింగ్ అనేది మార్చుకోవాలండి. మీరు ఎలా అనేది కూడా నేను చెప్తాను మీకు. ఓకేనా? కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు ఏది రాకపోయినా కానీ ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో కూడా ఏం అర్థం కాకపోయినా కానీ నాకు మెసేజ్ చేయండి, మీకు నేను అర్థమయ్యేలాగా చెప్తానండి. ఓకేనా? కొంతమంది అన్నారండి బ్లర్గా కనిపిస్తుంది అనేసి. అది సెట్టింగ్ అనేది నేను చెప్తానండి మీకు. రైట్ సైడ్ సెట్టింగ్ అనేది ఆప్షన్ అనేది ఉంటుందండి. ఇప్పుడు చూస్తున్న జ్యువెలరీలోనే రైట్ సైడ్ ఆప్షన్ అనేది ఉంటుందండి. మీరు క్లిక్ చేయండి. జ్యువెలరీ మీద వన్ టైము ట్యాప్ చేయండి. మీకు రైట్ సైడ్ సెట్టింగ్ అనేది లాగా కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంతమందికి క్వాలిటీ అనేది ఉంటుందండి, కొంతమందికి డేటా సేవరు అలా ఉంటుందండి. ఓకేనా? దాన్ని కూడా క్లిక్ చేయండి. మీకు ఏది వస్తే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు హై పిక్చర్ క్వాలిటీ అనేది ఉంటుందండి. తర్వాత దాన్ని క్లిక్ చేయండి. మీకు మంచిగా కనిపిస్తుందండి జ్యువెలరీ అనేది, చాలా బాగా కనిపిస్తుంది. ఓకేనా? ఈ సెట్టింగ్ కూడా మార్చుకోండి. ఇది హోలీ కదండి, మీకు 10% డిస్కౌంట్ ఇస్తున్నాను నేను. తప్పకుండా ఇది కూడా వినియోగించుకోండి. ఓకేనా? తప్పకుండా 10% మీకు డిస్కౌంట్ ఇస్తున్నాను హోలీకి. ఓకేనా? తప్పకుండా త్వరగా కూడా బుక్ చేసుకోండి. ఇది డిస్కౌంట్ అనేది ఎక్కువ రోజులు కూడా నేను ఉంచినండి. ఓకేనా? మీరు కూడా త్వరగా కూడా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటివి ఇంకా మంచి మంచి ఇలాంటి ఆఫర్స్ కావాలి అంటే మీరు త్వరగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి వీడియోస్ పెట్టగానే. త్వరగా కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. కలెక్షన్స్ చాలా చాలా బాగున్నాయి కదండి. స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేసినా కానీ మీకు నచ్చింది కూడా స్కిప్ అయిపోతుంది. అందుకనేసి స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి కలెక్షన్స్ తీసుకొని వచ్చానండి మీకోసము. ఇంకా మంచి మంచి కలెక్షన్స్ వస్తున్నాయండి. చాలా చాలా బాగున్నాయి. ఇంకా దగదగలాడిపోయే కలెక్షన్స్ నేను మీకోసం తీసుకొని వస్తున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామండి. ఎలా అనేది కూడా చెప్తాను నేను మీకు. స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో టైటిల్ మీద నెంబర్ ఇస్తానండి, మీకు ఒకసారి చెక్ చేయండి. నేను ప్రైస్ కూడా మెన్షన్ చేస్తున్నానండి స్క్రీన్ మీద. ఓకేనా? ప్రైస్తో సహా నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత అవైలబుల్లా కాదా అనేసి చెక్ చేసుకోండి. నేను అవైలబుల్ అని చెప్పిన తర్వాత మీరు అడ్రస్ అనేది సెండ్ చేయాలండి. ఓకేనా? అడ్రస్ కూడా ఏమేమి సెండ్ చేయాలి అని నేను పెడతానండి. అవన్నీ మీరు ఫిల్ చేసి నాకు సెండ్ చేయాలి. ఓకేనా? సెండ్ చేసిన తర్వాత పేమెంట్ అనేది చేయాలండి. పేమెంట్ వచ్చి ఆన్లైన్ ప్రాసెస్, ఆఫ్లైన్ లేదండి. కొంతమంది క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారు. క్యాష్ ఆన్ డెలివరీ లేదండి, ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది. వన్స్ మీరు పేమెంట్ అనేది చేస్తారు కదా, నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. ఓకేనా? సెండ్ చేసిన తర్వాత మీకు ఆర్డర్ వచ్చి 7 to 10 days పడుతుందండి ఆర్డర్ రావడానికి. ఈ 10 days లోపల మీకు ఆర్డర్ అనేది రాకపోతే నాకు ఇన్ఫామ్ చేయండి. నేను ట్రాక్ చెక్ చేసుకొని మీకు ఇన్ఫామ్ చేస్తాను. కొంతమంది చెప్తున్నారండి ఆర్డర్ అనేది రాలేదు మ్యామ్ అనేసి అంటున్నారు. కొంతమంది అసలు ఏం చెప్పట్లేదండి. మీరు చెప్తేనే కదా నాకు తెలుస్తుంది. ఓకేనా? నేను అడుగుతున్నాను. కొంతమంది తెలియని వాడివి నేను కూడా మర్చిపోతుంటాను కదండి కొంతమందివి. అందుకే మీరు గుర్తు చేస్తే నేను కూడా ట్రాక్ చెక్ చేసుకొని మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఓకేనా? కంపల్సరీ నాకు చెప్పండి. మీకు ఆర్డర్ అనేది వచ్చేసింది అని అంటే నాకు కూడా ఫీడ్బ్యాక్ అనేది సెండ్ చేయండి. నేను కూడా సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేసుకుంటాను. ఓకేనా? మీ జెన్యూన్ ఫీడ్బ్యాకే నాకు సెండ్ చేయండి. ఓకేనా? మీకు ఆర్డర్ అనేది వచ్చేసింది అని అంటే ఒక అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ ఉండాలండి. ఎందుకు అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ ఉండాలి అంటున్నామంటే డ్యామేజెస్ ఏమైనా వచ్చినా కానీ అదర్ ఇష్యూస్ వచ్చినా కానీ మళ్ళీ రిటర్న్ తీసుకుంటామండి మేము. ఓకేనా? కంపల్సరీ మీరు అన్బాక్సింగ్ వీడియో అనేది తీయాలి. ఓకేనా? అన్బాక్సింగ్ వీడియో అంటే మీరు జ్యువెలరీ అనేది బాక్స్ అనేది మీకు వస్తుంది కదా, దాన్ని ఓపెన్ చేసేటప్పుడు మీరు వీడియో అనేది తీయాలండి. ఓకేనా? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు
వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకూడదు, కంటిన్యూస్గా తీస్తూనే ఉండాలి. ఓకేనా? ఇది కొంతమంది అడిగారండి, ఏంటి అన్బాక్సింగ్ వీడియో అంటే, అందుకని చెప్తున్నానండి. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా తీయండి. ఓకేనా? ఎలా తీయాలో కూడా నేను చెప్తానండి. మీకు బాక్స్ మీద మీకు అడ్రస్ అనేది ఉంటుందండి, దాన్ని చూపించండి. కెమెరాకి చూపించిన తర్వాత 4 సైడ్స్ చూపించండి. 4 సైడ్స్ చూపించిన తర్వాత మీరు జ్యువెలరీ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇన్ కేస్ డ్యామేజెస్ ఏమైనా కనిపిస్తే కంపల్సరీ మేము రిటర్న్ తీసుకుంటామండి. ఓకేనా? దీంట్లో భయపడాల్సిన అవసరం కూడా లేదండి, కంపల్సరీ మేము రిటర్న్ తీసుకుంటాము. ఓకేనా? మీరు మాత్రం తప్పకుండా అన్బాక్సింగ్ వీడియో అనేది తీయాలండి. కొంతమంది ఎలా అంటే అలా తీసేస్తున్నారండి అన్బాక్సింగ్ వీడియో అనేది. ఎలా అంటే అలా తీయకూడదండి. మంచిగా లైట్ ఉన్న దగ్గర మీ ఫ్యామిలీ మెంబర్స్లోనే ఎవరొకరు ఉంటారు కదా, వాళ్ళ చేతన్న వీడియో తీపిచ్చి మీరన్నా జ్యువెలరీ అనేది ఓపెన్ చేయండి. ఓకేనా? అప్పుడు బాగా వస్తుందండి. ఓకేనా? మీరు ఎలా అంటే అలా తీయకూడదు, వీడియో అనేది మంచిగా తీయండి. ఓకేనా? మీకు డ్యామేజెస్ ఏమైనా వచ్చింది అని అంటే కంపల్సరీ మేము రిటర్న్ తీసుకుంటామండి. ఓకేనా? దీంట్లో భయపడాల్సిన అవసరమే లేదు. ఓకేనా? మీకు ఏం డ్యామేజెస్ వచ్చినా కానీ మేము తప్పకుండా రిటర్న్ తీసుకుంటాము. ఓకేనా? మీరు ఏదైతే ఆర్డర్ పెట్టారో మళ్ళీ మేము మీకు ఆ జ్యువెలరీయే మీకు పంపిస్తాము. ఓకేనా? నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తానండి. ఓకేనా? కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదండి. ఇంకా నేను మంచి మంచి కలెక్షన్స్ తీసుకొని వస్తాను. చాలా బాగున్నాయండి కలెక్షన్స్. తప్పకుండా మీరు త్వరగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఓకేనా? నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఇంకా నేను మీకోసము కలెక్షన్స్ అనేది తీసుకొని వస్తాను. ఓకేనా? ఇంకా శారీస్ అలా చెప్పాను కదండి, ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి అనేసి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లో కూడా జాయిన్ అవ్వండి. ఎలా అనేది కూడా నేను చెప్తాను. ఏంటంటే నేను ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేస్తానండి. క్రియేట్ చేసిన తర్వాత మీ నెంబర్ అనేది ఎవరికి కనిపించదు. దీని మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే త్వరగా జాయిన్ అవ్వండి. ఓకేనా? మీ నెంబర్ అనేది ఎవరికి కనిపించదండి గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేసిన తర్వాత. ఓకేనా? నేను క్లాత్స్వి అవన్నీ మీకు పోస్ట్ చేస్తుంటాను గ్రూప్లో. అవన్నీ మీరు స్టేటస్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడన్నా పోస్ట్ చేసుకోండి. మీకు ఎర్నింగ్ అనేది బాగా జరుగుతుందండి. నెలకి 10,000 20,000 ఇలా జరుగుతుంది. ఓకేనా? ఇంకా ఎక్కువ కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చండి. తప్పకుండా దీంట్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? ఫస్ట్ స్టార్టింగ్లో అనేది ఎర్నింగ్ అనేది జరగదండి. నెమ్మదిగా మీకు అనేది ఎర్నింగ్ అనేది బాగా జరుగుతుంది. తప్పకుండా దీంట్లో కూడా జాయిన్ అవ్వండి. నేను ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నానండి మీకు అర్థమయ్యేలాగా. ఏంటంటే నేను ఒక శారీ మీద 500 పెట్టుకుంటే మీరు 100 అన్నా 200 అన్నా పెట్టుకోండి. ఎక్కువ మాత్రం పెట్టుకోవద్దండి, కస్టమర్స్ బై చేయలేరు. అందుకని చెప్తున్నాను, 100 అన్నా 200 అన్నా పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్గా మీరు 100 పెట్టుకున్నట్టు నేను చెప్తున్నాను. ఓకేనా? నేను 500 అని చెప్పాను కదా శారీ మీద, మీరు 100 పెట్టుకుంటారు. టోటల్ కలిపి 600. కస్టమర్స్కి మీరు 600 అని చెప్తారండి. 600 అని చెప్పిన తర్వాత ఎవరన్నా మీకు ఆర్డర్ చేస్తాము అని అంటే మీకు 600 సెండ్ చేస్తారు వాళ్ళు. సెండ్ చేసిన తర్వాత మీకు 100 అనేది ప్రాఫిట్ అనేది ఉంటుందండి. నాకు 500 సెండ్ చేస్తారు. ఓకేనా? ఇదేనండి ప్రాసెస్. దీంట్లో జాయిన్ అవ్వడానికి 149 రూపీస్ మాత్రమే నేను తీసుకొని వచ్చానండి మీకోసము. దీంట్లో కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి. ఓకేనా? చాలా మంచి ఆఫర్ అండి. ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళ కోసము, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా దీంట్లో జాయిన్ అవ్వచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. ఓకేనా? మీరు కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి.